మీరంతా ఎడొచ్చి కూర్చున్నారు కదా, అసలు ఎట్లా కూర్చోవాలి, ఏమనుకొని కూర్చోవాలి, మనసు శరీరాలు ఎలా ఉండాలి? ఎక్కడైనా కూర్చున్నప్పుడు, ఎక్కడైనా ఎప్పుడైనా కూర్చుంటే ఎట్లా కూర్చోవాలి? ఇలాంటి స్థలంలో కూర్చున్నా, భోజనం దగ్గర కూర్చున్నా, పని చేయడం దగ్గర కూర్చున్నా, ఆ కూర్చునేప్పుడు మన మనసుని వీటిని ఎలా దాని గురించి ఏమిటి మన ఐడియాస్ ఏంటి? కూర్చోవటం గురించి ప్రాథమికంగా 5 ఏళ్ళు 6 ఏళ్ళు రాగానే బిడ్డలు కూర్చోవటం వచ్చిన కొన్నాళ్ళకి ఆలోచన మేలుకుంటుంది. అప్పుడు ఎలాగో కూర్చుంటారు, మనసు పనిచేయకుండా ఉండదు. ఏమనుకొని కూర్చోవాలంటే, మానవ నాగరికత చరిత్రలో ఇంత విస్పష్టంగా ధర్మం చెప్పిన ఋషులే లేరు. ఇలా కూర్చోవాలని చెప్పారు. వాళ్ళకి ఎంత అవగాహన మానవ జాతి మీద ప్రేమ ఉందంటే, మనకెవ్వరికీ మన బిడ్డల మీద అందులో కోటవంతు ప్రేమ లేదు. వాళ్ళకుంది. వాళ్ళు బతిలాడారు, చెప్పారు. ఆ రోజు రాసుకునే అవకాశం లేదు, నోటితో చెప్పారు. అది అలవాటు చేయాలని చూశారు, మనం అలవాటు చేసుకోలేదు. తమాషా ఏంటంటే, ఏ దేశంలో మహానుభావుడు మానవ జాతిని ప్రేమించినోడు చెప్పినా అదే చెప్పాడు. దాన్ని కూడా చెప్పారు. ఏకం సత్, సత్యం ఒకటే. విప్రాహ, మహానుభావులు బహుదా అనేకాలుగా వదంతి చెప్తున్నారు. అది ఆ రోజు చెప్పినారు, ఈరోజు చెప్తున్నారు, ఎప్పుడు చెప్తుంటారు. అది ఇక్కడ తమాషా ఏంటంటే, మన శరీరం వచ్చి జంతు శరీరం మంది. అంటే ఇప్పుడు పశువులు ఉన్నాయి కదా, బర్రెలు, ఆవులు, ఇలా వాటిలాగా హారిజాంటల్గా అంటే సమాంతరమైన వెన్నుపూస నిర్మాణం మంది. ఈ 2 చేతులు 2 కాళ్ళు రూపాంతరం చెందిన అవయవాలు. అంటే 2 కూడా జంతువులాగే కాళ్ళుగా ఉండుంటాయి. క్రమంగా అవసరాన్ని బట్టి ఈ చేతులుగా మారుంటాయి. కోతులు, కొండముచ్చులు, లాంగూర్స్ తర్వాత మనం అయ్యామని డార్విన్ పరిణామ సిద్ధాంతం చెబుతుంది. సరే, మనం తయారయ్యాం, మనిషి తయారయ్యాడు. ఇప్పుడు ఏం చేశాడు? హారిజాంటల్గా సమాంతరంగా ఉండాల్సిన వెన్నుపూస నిటారుగా నిలబడింది. సరే, నిటారుగా కూడా నిలబడింది. అదేదో దేహం గొప్ప నిర్మాణం కనుక అన్ని వెన్నుపూసల మీద సమానమైన బరువు గన పడితే అది తట్టుకునేటట్టు దాని నిర్మాణం ఉంటుంది. అయితే మధ్యలో కదులుతూ ఉంటే దాంట్లో రక్త ప్రసరణ జరిగి బాగానే ఉంటుంది. మనం ఏం చేస్తాం? వంకరగా కూర్చుంటాం, ఒక ప్రాంతం మీద ప్రెషర్ పడేట్టు ఇలా రకరకాలుగా కూర్చుంటాం. ఈ గూనంచు కూర్చునేటప్పటికి వెన్నుపూస ఉండే నిర్మాణం బట్టి మెదడు బద్ధకంగా పనిచేస్తుంది. బద్ధకంగా పనిచేయడం ఆరంభించేటప్పుడు ఉత్సాహం ఉండదు, పని చేయాలని ఉండదు, కార్యశీలత ఉండదు. అంచేత ఏం చేయాలంటే, మొట్టమొదట చాలా సంవత్సరాల ముందు, సంవత్సరాల ముందు నువ్వు ఎక్కడ ఎప్పుడు కూర్చున్నా శరీరాన్ని స్థిరంగా సుఖంగా ఉండేలాగా అలవాటు చెయ్యి అని చెప్పారు. ఎట్లా ఉండాలా? స్థిరంగా ఉండాలా. ఏది స్థిరంగా ఉండాలా? కూర్చున్న విధానం సుఖంగా అనిపించాల మనసుకి. ఆ విధంగా కూర్చోవటం, ఆసనం అది అలవాటైతే ఆసన క్రమము అది నిజంగా బాగా ఆసనాభ్యాసము బాగా స్థిరంగా ఎన్ని గంటలైనా అలా ఉండగలిగితే అది ఆసన సిద్ధి అని చెప్తారు. సరే, కూర్చున్నావు, బాగానే ఉంది. మరి నీ మనస్సు సంగతి ఏం చేసావు? అది వెధవ మనస్తత్వం ఒకటి ఉందిగా మనకి లోపల. ఒక మనసు అనే శక్తివంతమైన ఉపకరణం, అది దాని ఇష్టం వచ్చినట్టు పనిచేసేది ఒకటి ఉంది కదా, దాన్ని ఏం చేయాలి అని అడిగితే, మనస్సుని నిగ్రహించే విధానాన్ని ధ్యానం అంటారు. కాబట్టి మనిషి కూర్చోవడం స్థిరంగా సుఖంగా ట్యూన్ అవగానే మనసు ధ్యానస్థం చేయాలి. ధ్యానం అంటే ఏమిటి? సింపుల్ టర్మ్స్లో చెప్తే, ఒక 30 సెకండ్ల టైం తీసుకోండి. ఒక 4-5 సార్లు గాలి పీల్చి వదలండి. గాలి పీల్చి వదలగానే మనసుని ఏ పని చేయదలుచుకున్నామో ఆ పని పట్ల సుమనో నిశ్చయంతో అప్పుడు మన ఇష్టదైవం 1 సెకండ్ స్మరించి కూర్చో. అన్నం పెడితే తినడానికి సిద్ధంగా ఉన్నంత జాగ్రత్తగా శ్రద్ధగా వినాలి, లేదంటే మాట్లాడాలి. ఏ పనైనా ఇప్పుడు కాలేజీకి వెళ్ళి కూర్చోగానే పిల్లలందరూ భారతీయ విధానమే అయితే నేల మీద కూర్చోవాలి. లేదు, నువ్వు బెంచీ మీద కూర్చున్నావు, కుర్చీ మీద, సోఫా మీద కూర్చున్నావు, ఎక్కడన్నా కూర్చో, ఆరోగ్యంగా కూర్చో. నువ్వు ఎట్ట కూర్చున్నావు కాదు, స్థిరంగా సుఖంగా కూర్చో. కూర్చున్న ఆ ఆసన స్థితి తర్వాత ఇంక దేహం మర్చిపోయి పని చేయగలగాలి. పని చేయడం అంటే ఏ పనైనా సరే ముందు ధ్యానమై చేసి ప్రారంభించాలి. ధ్యానం చేస్తే ఏమవుద్ది? మన లోపల ఉండే మాలిన్యాలు తొలగిపోయి సంసిద్ధత కలుగుతుంది. మనసు అడ్డం దారి పోగానే మళ్ళీ అది చెప్తుంది, నువ్వు ధ్యానం చేసి పని చెయ్యి. పరమ పవిత్రం పావనమైన పని చేస్తున్నా, ఈ జీవితం పావనమైంది, పవిత్రమైంది. అక్కడ కూర్చుని ఎవరు కూర్చున్నా, అది తల్లి పిల్లలైనా, అన్న తమ్ములైనా, అక్క చెల్లెళ్ళైనా, ఎవరైనా ఊళ్ళో ప్రపంచం కొంపంతా మాట్లాడుకొని
లోపలంతా చెత్తకుండీలాగా తయారు చేసుకుని ఎట్టబడితే అలా ఉండి అంటే జీవితాన్ని వ్యర్థం చేయటం. కాబట్టి అది స్టూడెంట్ అయినా, ఉద్యోగస్తులైనా, వంట వండిస్తే అమ్మైనా, సంపాదించే నాన్నైనా, భూమి మీద ఎవడైనా సరే స్థిరంగా సుఖంగా కూర్చోవాలి అని చెప్పారు. తర్వాత ధ్యానస్థంగా ఉండాలి. మట్టి లాంటి పదార్థాలతో చేసే వస్తువులు కింద ఒక ఫ్లాట్ నలుచదరపు ఇది చేస్తే దాంట్లో బరువే కానీ అది ఊడిపోద్ది. అందుకని కుండ నిర్మాణం ఎప్పుడు రౌండ్గా ఉండాలి. రౌండ్గా కనుక కుండ ఉంటే ఆ మొత్తం ఉండే మృణ్మయం అంతా దాన్ని బరువుని పట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. రౌండ్గా ఉండే కుండ నిలబడితే నిలవదు, దానికి ఆధారం కావాలి. ఆధారం ఎలాంటిది కావాలా? మట్టి అన్నా ఉండాలా? సరే, కొంచెం ఇల్లు శుభ్రం చేసి పెట్టుకున్నాం, మట్టి ఎట్ట పోస్తావు? అందుకని పాత ఇళ్లలో కొంచెం ఇసుక పోసి పెట్టుండేవాళ్ళు చల్లగా నీళ్లు ఉండడానికి. అంటే అక్కడ దాని మీద పెడతారు, అది కూడా అన్నిసార్లు ఒక రకంగా ఉండాలి. అందుకని ఏం చేశారంటే గడ్డితో ఒక గడ్డిని లావుగా పెట్టి కట్టి దానికి చుట్టూ మళ్ళీ చిన్న చిన్న తాడులాగా పేని దాన్ని చుట్టేసేవారు. గడ్డిగన డిస్టర్బ్ చేయకుండా తడపకుండా జాగ్రత్తగా ఉంచితే కనీసం ఒక 3 సంవత్సరాలు 5 ఏళ్ళు ఉంటుంది. ఆ విధంగా చేసే గడ్డితో చేసిన దాన్ని కుదురు అంటారు. గడ్డితో కానీ ఈత పుల్లలతో కానీ ఎట్లా చేస్తారు. సరే, ఆ కుదురు అంటే ఏంది? స్థిరంగా ఉంచడానికి ఉపయోగపడేది, సుఖంగా ఉంచడానికి, అది పాడైపోకుండా ఉంచడానికి ఉపయోగపడేది అని మనిషికి చెప్పాడు ఆయన. రూపకాలంకారంలో చెప్పారు. అది ఏమని? కుదురు వేసుకొని కూర్చుంటే అంతా సరే కదయ్యా అంటాడు ఒక చోట. మనిషి ఎలా కూర్చోవాలా అంటే ఎప్పుడో 1000 సంవత్సరాలు చెప్పిన మాటకు ఇటీవల మామూలు నెల్లూరు భాషలో చెప్పిన దీనికి ఒకే భావం ఉంటుంది. అంటే మనిషి ఎప్పుడు ఎక్కడ కూర్చున్నా కుదురుగా కూర్చోవాలి, స్థిరంగా కూర్చోవాలి, సుఖంగా కూర్చోవాలి. వెంటనే ఏం చేయాలి? మరి మనం ధ్యానం చేయాలన్నారు. అది వెంకటస్వామికి అర్థమైందంటావా? ఖచ్చితంగా అర్థమైంది. మనకేం చేశారంటే ఆయన ఎక్కడైనా కొత్త ప్రదేశాలకు నడిచే రోజుల్లో వెళితే ఆయన ఎక్కడ పడితే అక్కడ మనలాగా పోయి కూర్చుండేవాడు కాదు. ఆయన యథేచ్ఛగా వదిలేస్తే ఆయన ఒక స్థలం మీద తన దృష్టి పడగానే అని పీల్చేవాడు. నాకు అర్థమైనంత వరకు ఆయన మహానుభావుడు కదా, దాంతో మమేకమై శ్వాస ఎక్కడ నియంత్రించబడితే అక్కడ కూర్చొని ఉంటాడు. అంటే 2 ముక్కులతో సమానంగా శ్వాస ఎక్కడ పీల్చడం జరిగి ఉంటుందో ఆ స్థలాన్ని ఆయన కూర్చోటానికి నిర్దేశించుకుని ఉంటాడు. వీళ్ళు ఎంత వాళ్ళంటే ముక్కుతాడేదో పీలుస్తున్నాడు అనుకునేవాళ్ళు, ఆయన అంతరంగాన్ని చూస్తున్నాడు. ఆయన శ్వాస ద్వారా యోగులు చెప్పిన విధానాన్ని అంతఃపరిశీలన చేసుకుంటున్నాడు. అది ఎలా అంటే మనకు ఇప్పుడు ఎక్కడ చూసినా మోస్ట్ ఫ్యాషనబుల్ టర్మ్ ఏంటంటే యోగా అని. యోగా అనేది ప్రతి వాళ్ళు మాట్లాడతారు. పైగా మాది యోగా అండి, ప్రత్యేకమైన ముఖం పెడతారు. యోగా అని చెప్పుకోవడం మా సొంతం, మా జాతిలో కనుక్కున్నది, సర్వమానవాళికి హితకరం అనే భావం కావాలి. యోగం అనే పదానికి సుమారు ఒక 40-50 అర్థాలు, ఒక భగవద్గీత పరంగానే సుమారుగా ఒక 20 అర్థాలు అట్లా చెప్పుకోవచ్చు. అంటే యోగా అనేది వైడ్లీ యూజ్డ్ టర్మ్ అనమాట. సరే, ఓకే. ఇప్పుడు అక్కడ ఆయన చెప్పింది ఏంటంటే యోగ ధర్మంలో ఏం చెప్తారంటే ఇప్పుడు శ్వాస పీలుస్తాం, మనం గమనిస్తే రోజంతా ముక్కులు 2 శ్వాస ఒక రకంగా పీలుస్తాం. మనం కొంతసేపు కుడి ముక్కుతోనూ కొంతసేపు ఎడ ముక్కుతోనూ ఎక్కువ గాలి పీలుస్తుంటాం. అది ఎందుకు వద్దో తెలియదు మనకి. సరే, కానీ యోగి దాన్ని గమనించాడు. నాకు తెలిసినంత వరకు మెడికల్ సైన్సెస్ దాన్ని ఇంకా గమనించలేదు. కుడి ముక్కులో బాగా గాలి పీల్చేప్పుడు నీ మనస్సులో యోచన పనిచేస్తూ ఉంటుంది. ఎడమ ముక్కులో గాలి పీల్చినప్పుడు హృదయం అనుభూతి పనిచేస్తుంది. కానీ జీవితం అంటే 2 సమాంతరంగా ఉంటేనే. అందుకని సంధ్యా సమయాలలో ఉదయం, మధ్యాహ్నం, రాత్రి, సాయంకాలం వేళల్లో 2 ముక్కులు సమాంతరంగా గాలి పీలుస్తాయి. అట్లా పీల్చే వేళలను మన హృదయము, బుద్ధిశక్తి సమాంతరంగా వికసించే వేళను ముహూర్తము అన్నారు. అది సాధారణంగా 3-4 నిమిషాల తర్వాత మారుతూ ఉంటుంది. అందుకని సుముహూర్తం నిజమా అబద్ధమా, పంచాంగం అబద్ధమా అంటే నీకు స్వచ్ఛమైన మనసు ఉంటే
నీ శరీరేంద్రియ మనస్సులు ఏ విధంగా పనిచేస్తున్నాయో దాన్ని గమనిస్తే అది నిజంగా తెలిసిపోద్ది. అంటే నువ్వు చేసే పనిని సంపూర్ణంగా క్షుణ్ణంగా చేయమని బాబా అంటాడు. ఆ సంపూర్ణంగా క్షుణ్ణంగా చేయటంలో విధానమే ఈ స్థిరంగా సుఖంగా కూర్చోవటం. కూర్చున్నప్పుడు ఆయన వెంకటస్వామి ఏం చేశారు, ఆ స్థలంలో కూడా గాలి పీల్చి విడిచి, ఓహో ఆయన మనసు ఆయన ఎప్పుడు తాదాత్మ్య స్థితిలో ఉండొచ్చు. అక్కడికి వెళ్ళి మనందరికీ నేర్పడానికో లేదు, ఆయనకు కూడా ఆ సూక్ష్మ భేదం మనసుకు స్ఫురించేదో మనకు తెలియదు, మనం చెప్పజాలము. అందుకని అక్కడ ఆ స్థలాన్ని అట్లా వెనుక్కునేవారు. నేను చెప్పదలసింది ఏంటంటే, ఋషి విధానంలో ఉండే అతి ఉత్తమమైన విషయాలు ఏంటంటే, మనం ఎక్కడికన్నా వెళితే అనన్యంగా మన గురువును స్మరిస్తే అక్కడ కూర్చోవడానికి అనువైన స్థలాన్ని ఎన్నుకొని కూర్చోవచ్చు. అట్లా ఎన్నుకోవాలి. అది మనకు సాధ్యం కానప్పుడు, సాధ్యం కాకపోతే అంది స్మరణ చేస్తూ ఉంటే, సాధ్యమైతే కనీసం అప్పుడే చేయాలి. మనం కొంచెంసేపు కూర్చొని భగవత్ స్మరణ చేసినప్పుడు కుదిరేసుకొని కూర్చోండి. కూర్చున్నప్పుడు ఏం చేయమన్నారు, నీ చూపు ప్రసరింపజేయి అనేది వెంకటస్వామి విధానం. ఆయన చూసుకుంటూ పోయేదే కదయ్యా అంటాడు. ఆ చూపుని ఏం చేయమంటావు, బయళ్ళ మీద అలా ప్రసరింపచేయటమే, పోతూ ఉంటుంది, సాగిపోతుంటుంది అంటాడు. ఆయన మనోదృష్టిని ఒకసారి ఆలోచిస్తే ప్రపంచంలో ఉండే ఏ మహానుభావుడు, ఏ మానవజాతిని ఇష్టపడ్డవాడు చెప్పింది, తాత్వికుడు చెప్పింది, ఋషి చెప్పింది, ఆయన చెప్పింది ఒకటే అంట. కాకపోతే పదాలు యాసగా ఉండొచ్చు, తెలుగు యాసలో ఉండొచ్చు. అంచేత మనందరం ఆ పుస్తకాలు వినేసి చదివేసి వదిలేయడం, పారేయటం కాదు. ఎలా కూర్చోవాలి, కూర్చుంటే స్థిరంగా సుఖంగా కూర్చోవటం, అట్లాగే మనసు ధ్యానస్థం చేయటం, ఒక్క నిమిషమైనా అలా ఉండి అవతలా పని చేయటం. అందుకని కూర్చోవటం అనేది ఒక అభ్యాసం చేస్తే మంచిది.